హే ఆల్, వెల్కమ్ టు ప్రతిభ 2.2. అండ్ ఇప్పుడైతే ఇదేంటి విచిత్రంగా ఉంది కదా. ఇది వచ్చేసి స్టోన్స్ అయితే కాదు అండ్ సోప్స్ కాదు. ఇది వచ్చేసి అనార్కడి. అనార్కడి అంటే లైక్ సేమ్ స్టోన్ లాగే ఉంది కదా. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే. ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉండేది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి అని ఎందుకంటున్నాను. దీనివల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఒకటి అని కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అయితే మనకి చాలా రేర్గా దొరుకుతాయి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే, దీన్ని అయితే పగలు కొట్టేస్తే లోపల మనకి లైక్ వాల్నట్ ఉండేది కదా, వాల్నట్ని పైన ఎలా అయితే పగలు కొట్టేసి లోపల తీస్తామో సేమ్ దీని లోపల కూడా ఒకటైతే ఉంటుంది. అది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే తినాలి. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్. దానికి ఇంకా యూజెస్ ఏమైనా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ చెక్ వచ్చేసి కేరళ వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు, కేరళ సైడ్ వాళ్ళు. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది మొత్తం అయితే మనకి చెక్క. సపోజ్ ఇంత చెక్క ఉంది కదా, జస్ట్ ఈ కొంచెం మాత్రమే. ఈ ఒక్క చెక్క వచ్చేసి 2 లీటర్స్ వాటర్లో వేసేసి బాయిల్ చేస్తే మనకి ఆ వాటర్ అన్నీ రెడ్గా అయితే అవుతాయి. నేను మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంత పౌడర్, ఎగ్జాంపుల్ ఇంత పౌడర్ మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది అంటే 4 ఇయర్స్ అయితే వస్తుంది. ఇంత పౌడర్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ అయితే వాటర్లో మిక్స్ చేసి తాగొచ్చు. ఆ వాటర్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే బ్లడ్ అనేది మనకి ప్యూరిఫై అవుతూ ఉండిద్ది ఎప్పటికప్పుడు. అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ వాటర్ వల్ల అయితే తగ్గే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కేరళ షాపింగ్. ఇప్పుడు వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారా? సో చూసారు కదా, లోపల ఇలా అయితే వేసారు. ఇది మనం కేరళలో షాపింగ్ చేసాము. నేను మీకు అది కూడా త్వరలోనే నేను మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. ఇదైతే సోప్, న్యాచురల్ సోపు. అంటే వాళ్ళే ట్రీస్ మొత్తం పండించేసి ఇలాగా మేడ్ చేసి ఏ కెమికల్స్ లేకుండా అయితే న్యాచురల్ సోప్స్ ఇలా తయారు చేసి ఇస్తారు. కాస్ట్ అయితే టూ మచ్, బట్ ఇది చాలా మంచిది. స్మెల్ అయితే ఇది అదిరిపోయింది. అండ్ ఇది కూడా చూడండి, ఇదైతే ఒరిజినల్ మైసూర్ శాండిల్ సోపు. మీరు చూస్తే కలర్ కూడా చూడండి, ఒరిజినల్ అంటే ఒరిజినల్. ఇదైతే మన కేరళలో అయితే మనం పర్చేస్ చేసాము ఇవన్నీ కూడా. నేను మీకు ఈ కేరళ షాపింగ్ ఎక్కడో కూడా నేను మీకు సెండ్ చేస్తాను. ఎంత న్యాచురల్ అంటే ప్రతి ట్రీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ట్రీకి సంబంధించిన మొత్తం వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నేనైతే వీడియో షూట్ చేశాను. నేను మీకు అది త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇది కూడా స్మెల్ అయితే బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇవైతే కేరళ నుంచి, అన్నీ కూడా కేరళ నుంచే. అండ్ ఇది వచ్చేసి కేరళ టీ పౌడర్. ఎందుకు కేరళ నుంచి టీ పౌడర్ అని అనుకుంటున్నారా? మనకి ఆల్మోస్ట్ టీ పౌడర్, టీ పౌడర్స్ అంటే ఇప్పుడు టీ అనేది ఈ పౌడర్ అనేది చెప్పేసి ఒక లీఫ్ నుంచి అయితే వస్తుంది. నేను మీకు అది కూడా షూట్ చేశాను. నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరైతే ఏ వీడియో అయితే మిస్ అవ్వకండి. నేను పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి మీకు కన్ఫ్యూజ్ లేకుండా అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇవి చూసారు కదా, ఓన్లీ పౌడర్. ఇది వచ్చేసి లీవ్స్, టీ లీవ్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ కేరళలోనే మనకి ప్లాంటేషన్ అయితే ఎక్కువ చేస్తారు కేరళలో. సో ఆ పౌడర్ వచ్చేసి మంచిగా లీఫ్ డ్రై అయిన తర్వాత కోసేసి ఇలా పౌడర్ అయితే చేస్తారు. దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇదైతే మసాలా ఫ్లేవర్. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ టీ. చూసారు కదా, కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇదైతే టీ పౌడర్. ఇది అందరికీ తెలిసిందే, బట్ అక్కడ చాలా అంటే చాలా స్పెషల్. ఇదైతే టీత్కి, సో టీత్ క్లీనింగ్కి ఇదైతే మనకి బాగా పనికి వస్తుంది. ఇలా కొమ్మలు అయితే ఉన్నాయి కదా, జస్ట్ ఒక 10 to 5 minutes బ్రష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇవి కూడా అయిపోయింది. ఇప్పుడైతే కేరళ స్పెషల్ ఫేమస్ డేట్స్ పికిల్.
డేట్స్ పికిల్ అంటే ఇది దేంతో తయారు చేస్తారంటే నేనైతే అడిగాను ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు కేరళలో ఎలా ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే డేట్స్ అండ్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ పికిల్ ఎలానో సేమ్ లెమన్ పికిల్లో డేట్స్ యాడ్ చేస్తారు అంతే. ప్రాసెస్ మొత్తం అయితే సేమ్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది, మీరు ఒకవేళ పర్చేస్ చేయగలరు అంటే మాత్రం ఒకటైతే ఆర్డర్ చేసుకోండి, మీరు టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి నేను అండ్ ఇది వచ్చేసి స్వీట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి సుగంధ, లైక్ సుగంధ సోడా సుగంధ అని అంటారు కదా, స్వీట్గా ఉంటాయి అంటే వితౌట్ షుగరే అది స్వీట్గా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇదైతే సుగంధ బాయిల్ చేసి వాటర్లో బెల్లం వేసి బాయిల్ చేసి తిక్క చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇదైతే బాయిల్ అవ్వాలి. ఓకే. ఇదైతే 2-3 అవర్స్ అయితే నీట్గా బాయిల్ చేసిన తర్వాత మేము మళ్ళీ టీలో కూడా పౌడర్ చేసుకొని వేసుకుంటే టీ సూపర్ ఉండిద్ది. లైక్ షుగర్ బదులు ఇదే పౌడర్ టీలో కానీ మిల్క్లో కానీ అలా వేసుకోవచ్చు. ఓకే. ఇదైతే మనము 3-4 అవర్స్ అయితే నీట్గా బాయిల్ చేసేసి బెల్లం కొంచెం యాడ్ చేసుకొని అది చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం స్టోరేజ్ చేసుకొని మనకి ఎప్పుడైతే సోడా తాగాలనిపిస్తే అప్పుడు ఒక 4-5 స్పూన్స్ వేసుకొని సోడా పోసేసుకుంటే అయిపోతుంది. సో ఇదైతే అది. అండ్ ఇది వచ్చేసి అది ఏంటో నాకు ఇదైతే స్పైసెస్ అన్నమాట. మనకి చూసారా అన్ని స్పైసెస్ ఇక్కడే ఉన్నాయి. ఐ మీన్ ఈ ఒక్క చెక్కలోనే ఒక 8-9 ఫ్లేవర్స్ స్పైసెస్ అయితే మనకి అర్థమవుతుంది. ఆ టేస్ట్ మాత్రం 8-7 స్పైసెస్ అయితే. ఒకవేళ బిర్యానీ చేస్తున్నప్పుడు అయితే ఇది ఒక్కటేస్తే చాలు. లవంగ, యాలక్కాయ, చెక్క, పువ్వు, అనాస పువ్వు అనేసి అవన్నీ వేసినట్టే ఇవి ఒక 4-5 వేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాక్లెట్ టీ పౌడర్. ఇదైతే చాక్లెట్ టీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే బయట తాగాం కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేయాలి దీన్ని కూడా. ఇదైతే చాక్లెట్ టీ. ఇవన్నీ కేరళ నుంచే తెచ్చినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చూసారు కదా, గింజలి ఆయిల్. ఓకే. ఇదైతే కేరళలో లైక్ మసాజ్ అంటే మంచిగా ఉంటుంది కదా, బాడీ మసాజ్ అలాగా. సో ఇది కూడా అంతే, ఇలాగా ఈ ఆయిల్తో మనమైతే మసాజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా, అన్నా కదా, ఇదిగోండి ఇలా అయితే చూసారా, ఎక్కువ చెక్కలు కూడా వేయలేదు. 2 లీటర్స్ వాటర్లో జస్ట్ 2 చెక్కలు మాత్రం వేస్తే ఇలా కలర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే చూసారు కదా, ఇలా నీట్గా 2-3 చెక్కలు వేసుకొని అప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ని. అప్పుడు మనకి వాటర్ అయితే ఇలా ఈ కలర్లో అయితే వస్తాయి. అసలు చూసారా ఎంత, అసలు చాలా విచిత్రంగా అయితే ఉంది. వాటర్ అలా ఎలా మారిపోతారా కలర్ అని. బట్ ఇవి అయితే అసలు చాలా హెల్దీ, చాలా అంటే చాలా చాలా హెల్దీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు దీంట్లో ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను మీకు దీని డీటెయిల్స్ అండ్ దీని ఆన్లైన్లో లింక్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ ఇంతే. మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేనైతే మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీరైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.